అందుకే పరలోకం అంతా కూడా ఏముంటుందంటే ఆరాధన, స్తుతి ఆరాధన ఉంటుంది. దూతలు ఎల్లప్పుడు కూడా ఆరాధిస్తారు. అందుకే ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. ఎంతగా ఆరాధిస్తామో ప్రభుని, అంతా ప్రభు యొక్క శక్తి మహిమ మన ఆంతర్యంలోకి, మన దేహంలోకి, మన కుటుంబాల్లోకి ప్రవహించడం మనం చూస్తాం. అందుకే పౌలు శీలలు చూడండి, ఆరాధించినప్పుడు చెరసాల బద్దలైపోయింది, ఎరుకో కూలిపోయింది ఆరాధించినప్పుడు. అలాగే బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు. హిజ్కియా అనే రాజు, ఇంకా అనేకులు, దావీదు, వీరందరూ కూడా ప్రభుని ఆరాధించటం ద్వారా దేవుని ఆత్మ అభిషేకాన్ని పెంచుకున్నారు. ఆ శక్తితో కదిలాడారు, అద్భుతాలు పొందారు, అద్భుతాలు చేయగలిగారు. అలాగే మన జీవితంలో కూడా జరగాలంటే మనం కూడా ప్రభుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా. అందుకే కొత్త పాటలు వ్రాస్తూ ఎంతగానో ప్రభుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇలా చూస్తున్నా మీ జీవితంలో అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం, ప్రభువుని స్తుతించి గణపరిచే ఆ గొప్ప కృప మీకు నాకు ఉండునుగాక. సమయం దొరికినప్పుడల్లా, మన ఖాళీగా ఉన్న సమయంలో కొద్దిసేపు ప్రభులో గడపడానికి మనం ప్రయత్నము చేయాలా. మరి నా వాక్య సందేశం వరకు వెళ్తున్నానండి. దేవుని సన్నిధిలో గడిపితే దేవుని అడుగులు నీపై ఉంటా, నీ వైపు నడుస్తాయి లేదా వస్తాయి. దేవుని సన్నిధిలో గడపకుంటే అపవాది నీ వైపుకి అడుగులు వేస్తుంది. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. టోటల్ టాపిక్ ఏంటంటే దేవుని సన్నిధిలో గడపాలా, ఇన్ హిస్ ప్రెజెన్స్ కదా, ప్రభు సన్నిధిలో గడపాలా. చాలామంది భక్తులు ప్రభు సన్నిధిలో గడిపిన వారికి, గడపని వారికి చాలా తేడా ఉంటుంది. గడపని వారి జీవితంలో సొంతగా నడుస్తారు, సొంతగా చెబుతారు, సొంతగా ప్రవచిస్తారు, అబద్ధం నమ్ముకుంటారు, ప్రజల్ని మోసం చేసి నిజాన్ని అంటే అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు? వారికి అనుభవం లేదు, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేదు. చాలామంది భక్తులు మరి భక్తి గల జీవితాన్ని ఆలోచించినప్పుడు కొంతమంది 8, 7, 6 గంటల సమయము ప్రభుతో గడిపేవారు, దేవునితో నడిచేవారు, ప్రభు సన్నిధిలో ఎక్కువగా ఉండేవారు. అందుకే దేవుని సన్నిధిని వారు వస్త్రంగా ధరించుకున్నారు. మరి మాటల్లో, నీడల్లో, మరి పలుకుల్లో దేవుని ఆత్మ సమృద్ధిగా ప్రజల మీదకి దిగి వచ్చేది. ఓదార్చబడేవారు, కన్నీరు కార్చేవారు, విడుదల పొందేవారు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిన నేను ఎప్పుడు కనబడదును. నిజమే, ప్రభు సన్నిధిలో మనం కనబడాలా, గడపాలా అనే తృష్ణ, దాహం నీకు నాకు దినదినం అధికం కావాలా. ఇక్కడ చాలా స్పష్టంగా అంటాడు, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. చూడండి, ఏదైనా ఒక జంతువు దాహం కొన్నప్పుడు ఎక్కడ నీరుంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాయి, తృష్ణగా ఉంటాయి. ఇక్కడ చూస్తే దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నిజమే, దుప్పిని గనక మనం చూసినప్పుడు అది దాహం తీర్చుకోవడానికి నీటి వాగల కొరకంట ఆశపడుతుందంట. అలాగా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఎక్కడ నీటి వాగు ఉంటుందో అక్కడికి అది పరిగెత్తుకొని వెతుకుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అలాగే నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా
దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని నీ కొరకు తృష్ణగొనుచున్నదంట. మరి మన జీవితంలో ఎప్పుడు దేవుని సన్నిలో గడిపేదను, వచ్చేదను, ఆయన సన్నిలో నేనెప్పుడు కనబడదను. ఇది మార్వెలస్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే దేవుని కొరకు తృష్ణగొన్న హృదయంగా, మనస్సుగా మన జీవితం ఉండాలా. అంటే దేవుని సన్నిధి ఏంటి? దేవుని సన్నిధిలో ఏముంటుంది? సకల ఐశ్వర్యం, నెమ్మది, సంతోషం, సంపూర్ణ ఆనందం దేవుని సన్నిధిలో ఉంటుంది. అది ఎరిగాడు కనుకని కీర్తనకారుడు రాస్తున్నాడు ఇక్కడ, దేవుని సన్నిధిని ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. మరి మన జీవితం అలాగుందా? ప్రభువు సన్నిధిలో గడపాలనే తృష్ణ, ఆశ. మరి నీకు సమయం దొరికినప్పుడల్లా పనంతా ముగించగానే ఒక తృష్ణ ఉండాలా, ఒక దాహం ఉండాలా, ఒక ఆశ ఉండాలా. ప్రభు సన్నిధిలో నేను గడపాలా, కొంత సమయం స్తుతించాలా, పాడాలా, వాక్యం చదువుకోవాలా, ప్రార్థించాలా, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలా. ఇటువంటి జీవితం చాలా తక్కువైపోతుంది. తక్కువైపోయిన వారు ఎక్కువైనట్టుగా కనబడి అనేక అద్భుతాలని ప్రజల జీవితంలో రకరకాల అబద్ధమును, మోసమును కనపరుస్తూ వారి జీవితాన్ని చాలా తేటగా మళ్ళీ అబద్ధము కనబడటం మనం చూస్తున్నాం. అంటే ప్రభుతో గడిపే సంబంధం తక్కువైపోయింది. అందుకే అన్నీ కూడా ఫాల్స్గా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం కనబడే అనుభూతి ఉంటుందో అద్భుతాలు మనం మోసుకొని వెళ్తాం. దేవుని సన్నిధి అని అర్థం దేవుని శక్తి, అపరిమితమైన అభిషేకం, బలమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ లైవ్ చేస్తున్న మీ జీవితంలో, అవును, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపవో నీ వైపుకి అపవాది అడుగులు వేస్తూ ఉంటుంది. చాలామంది కుటుంబాలు ఎందుకు కలతలు, కలవరాలు, నేను చనిపోతానని సమస్యని బట్టి మాట్లాడటం, గలిబిలి అంటే కలవరం చెందటం, భయపడటం, బాధపడటం, ఇవన్నీ దేనికి జరుగుతాయంటే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు. ఇటువంటివి అనేకసార్లు రిపిటేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రభు సన్నిధి వారితో లేకపోవటమే, దేవుని సన్నిధిలో గడపకపోవటమే, కొంత సమయాన్ని కేటాయించకపోవటమే. అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఎంతగా గడుపుతామో అంత ఆశీర్వాదాన్ని మనం చూడగలం. మరి మీ జీవితంలో అటువంటి కార్యము జరుగును గాక. అంటే నీ వైపు ప్రభు నడుస్తూ రావాలంటే, ఆయన అడుగులు నీ వైపు ఉండాలంటే, ఆయన వైపు అడుగులు నీ అడుగులు పడాలంటే, అపవాది యొక్క అడుగులు నీ వైపు పడకుండా ఉండాలంటే, అవును ప్రియులారా, ప్రభు యొక్క మహిమ గల ఆయన సన్నిధిలో నిత్యము గడుపు వారిగా మనం ఉండాలా. అటువంటి వారి జీవితం చాలా ధన్యకరం. 61:7 కీర్తన, దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించును గాక, అతని కాపాటకై కృపా సత్యములు నియమించము. దేవుని సన్నిధిన అతడు నిరంతరము నివసించును గాక. ఈ భూమి మీద మనం కోరుకోవాల్సింది మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన జీవితం ఎప్పుడు ప్రభు సన్నిధిలో గడుపు అనుభవం కలిగి ఉండాలా. ప్రభు నీ వైపు నడుచుకుంటూ వస్తాడండి. నీ పరిస్థితుల వైపు నడుచుకుంటూ వస్తాడు. నీ కష్టం వైపు, నీ ఇబ్బంది వైపు ఆయన అడుగులు పడ్డాయా, అక్కడ అద్భుతమే. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయాన్ని కనుక మీరు చూసినట్లయితే, గెన్నేసర్ అనే ప్రాంతము దగ్గర సీమోనుదైన ఒక దోణి చూచి యేసు ప్రభు దోణి వైపు నడిచాడంట. అక్కడికి వెళ్ళి సీమోను అడిగి ఆ దోణిలో కూర్చొని వాక్యాన్ని బోధించాడు. చూడండి, ప్రభు అతని వైపు నడిచాడు. అతనేం దేవుని సన్నిధిలో గడపలే, అతనికి ఇంకా యేసు ప్రభు గురించి తెలియదు. కానీ దేవుడు ప్రేమని బట్టి దేవుడు అటువైపుగా అడుగులు వేస్తున్నాడు, అటు నడిచాడు.
సీమోను పేతురు దోణిలో అడుగు పెట్టాడు. అలాగే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల మధ్యలో ప్రభు అడుగులు నీ వైపు ఉండాలంటే నీవేం చేయాలా, నేనేం చేయాలా? ప్రభు సన్నిధిలో గడపాలా. ఒక్కసారి అటుగా అడుగు వేస్తే తన జీవితమే మారిపోయింది. తన టోటల్ లైఫ్ జీవిత కాలం అంతా మారిపోయింది. అంటే ఒకసారి దేవుని అడుగు అతని జీవితంలో పడినప్పుడు, అతని వైపు నడిచినప్పుడు పేతురు కూడా నడవటం ప్రారంభించాడు. యేసుతో పాటు సమస్తాన్ని విడిచిపెట్టి, అనగా ఆ ఏదైతే జాలరి ఉందో, ఏదైతే పని ఉందో, చేపలు బట్టి పని సమస్తాన్ని విడిచిపెట్టి యేసు అడుగులో అడుగు వేశాడు. యేసు వైపు నడిచాడు. ఒకసారి యేసు వైపు నడిచాడు. జీవిత కాలం అంతా యేసుతో నడిచే వ్యక్తిగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. మీ వైపు ప్రభు యొక్క అడుగులు పడాలంటే మీ పరిస్థితులు, మీ కష్టములు, మీ సమస్యల మధ్యలో, మీ దుఃఖములో, మీ కన్నీటిలో, మీ వ్యాధిలో రాత్రంతా ప్రయాసపడు. మాకేమీ దొరకలేదు, అటు అడిగేశాడు అంతే. ఏమీ లేదు, ఏమీ దొరకలేదు అన్నవాని వైపు అడుగు వేశాడు. తన జీవితం మారిపోయింది. 2 దోణులు నిండిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే మన వైపు అడుగులు అపవాది పడ్డాయి అనుకో, ఇక్కడ డిస్ట్రక్షన్ అంటే నాశనం, పాడు, దుఃఖం, కన్నీరు. అందుకే చూడండి, ఆదికాండం కనుక మీరు చూస్తే ఎదోను తోటలోకి అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సర్పం మాట్లాడుతున్నట్టుగా చూస్తాను. ఇది నిజమా? ఈ పండు తిన్ను దినమున నీకేం కాదు, తిను దినమున నిశ్చయంగా చచ్చదవని దేవుడు అంటే మీకేం కాదు, ఇది నిజమా? అంటే తోటలోకి అడుగు వేసి యవ్వ వైపు నడిచినట్లుగా చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం గడపమో అపవాది యొక్క అడుగులు మన వైపు రావడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే యేసు నామములో నీకు దూరం అయిపోవును గాక. దేవుని అడుగులు నీ వైపు ఉన్నాయి. దేవుడు నీ వైపు నడుస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. యేసే నిన్ను నడిపిస్తున్నాడు. అయితే నీవు కూడా ఏం చేయాలంటే ప్రభు యొక్క సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధితో నిరంతరం నివసించను గాక. అతన్ని కాపాడుటకై కృపా సత్యములు నియమించము. నిరంతరము దేవుని సన్నిధిలో మనం నివసించువారిగా ఉండాలా. ఇదే బైబిల్లో కనుక చూస్తే 68:3 చూస్తే, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిలో ఉల్లసించుదురుగాక, వారు మహాదానం పొందుదురుగాక. అంటే ప్రభు యొక్క ప్రెజెన్స్లో, హోలీ ప్రెజెన్స్, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఏం కలుగుతుంది? నీతిమంతులు సంతోషిస్తారంట. వారు దేవుని సన్నిధిన ఉల్లసిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మహా ఆనందం, మహాదానం పొందుతారంట. అంటే బహుగా ఆనందం పొందుతారంట. నీతిమంతులు సంతోషించడానికి, ఉల్లసించడానికి, మహా ఆనందం పొందడానికి ప్రభు సన్నిధిలో గడపటమే. ఎవరైతే గడపరో మనం చూసాం, అటువైపుగా అంటే మరి గడిపినట్లుగా ఏమీ లేదు. అవ్వ దగ్గరికి సర్పం వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ తదుపరి వెలుపటికి తోసివేయబడ్డారు, దిగంబరులు అయిపోయారు, చెమట వచ్చారు, కష్టపడ్డారు, దేవుని సన్నిధి వెలివేయబడ్డారు. దట్ మీనింగ్ తోలివేయబడ్డారు, బయటికి వెళ్ళిపోయారు. పిల్లరా, మన జీవితంలో మనలోంచి, మనతో నుంచి దేవుని సన్నిధి ఎప్పుడు తొలగొద్దు. మనని వెంటాడుతూ ఉండాలా. ప్రభు సన్నిధి మనల్ని కప్పాలా. ప్రభు సన్నిధి మనల్ని నింపాలా. నీ సన్నిధి లేకుండా నీ వెళ్ళనని మోసేలాగా మనం చెప్పగలగాల. మనం ఎంతగా ప్రభు సన్నిధిలో గడుపుతామో మన మాట, దేవుని సన్నిధిలో పలికిన మాట స్థిరపరచబడుతుంది. వస్త్రాల వలె, అనగా ప్రభు వస్త్రాల వలె వెలుగును కప్పుకున్నట్టుగా మనం ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతామో
అంతగా ప్రభు యొక్క సన్నిధి మనల్ని కప్పివేస్తుంది. ఇప్పుడు మన జీవితం ఎలాగుంటుందో తెలుసా? నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిన ఉల్లసించుదురుగాక. మరి మీ కష్టాన్ని బట్టి దుఃఖపడుతున్నావా? విచారపడుతున్నావా? వ్యాధ, భయమా? దేవుని సన్నిధిన ఉల్లసించుదురుగాక, వారు మహాదానందం పొందుదురుగాక. మరి మీ జీవితంలో అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వాటి బ్లెస్సింగ్ ఇది 68:4 చూస్తే, దేవుని గురించి పాడు, ఆయన నామం బట్టి స్తోత్ర గీతం చేయడి. వాహనం ఎక్కి అరణ్యములు ప్రయాణము చేయు దేవుని కొరకు రాజమార్గము చేయడి. యెహోవాను నేను ఆయన నామం బట్టి ఆయన సన్నిధిన ప్రహర్షించుడి. ప్రహర్షించాలంట. ఆయన నామాన్ని బట్టి సన్నిధిలో గంతులు వేయాల, స్తుతించాల, ఆనందించాల, స్తోత్రించాల, ఘనపరచాల. అటువంటి ప్రసెస్ నీతో ఉండునుగాక. మనం ఎంతగా ప్రభు సన్నిధిలో గడుపుతుంటాం, అంత ఆశీర్వాదం చూస్తుంటాం. ఎంతగా తగ్గుతుందో అపవాది గలిబిలి. ఇందాక మనం చాలా కుటుంబాలు చూస్తుంటాం, కొట్లాటలు, విడిపోవటం, అల్లరిగా ఉండటం, నెమ్మది లేకపోవటం, ఆర్థిక సమస్యలు, అప్పులు, అనేక సమస్యలు కలుగుతాయి. అవన్నీ మన నుంచి దూరం అయిపోనుగాక. అలాగుండాలంటే ఒకే ఒకటి మనం చేయాలా, ప్రభు సన్నిధిన గడుపు వ్యక్తులుగా మనం ఉండాలా. అప్పుడు ఒక మాట అంటున్నాడు, మరి దేవుని సన్నిధిన ఉల్లసించుదురుగాక, సంతోషించుదురుగాక, ఉల్లసించుదురుగాక, మహా ఆనందం పొందుదురుగాక. మరి నీ పిల్లలు, నీ కుటుంబం ప్రభు సన్నిధిలో ఎల్లవేళలో నిత్యము కూడా వ్యాధి బాధలు బట్టి మనం బాధపడక సంతోషించు వారిగా ఉండాల. దేవుని సన్నిధిలో ఉల్లసించు వారిగా, మహాదానం పొందే వ్యక్తులుగా మనం ఉండాల. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటాడు. అయితే